నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేమండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ వెళ్తారు. ఏంటిది సిగ్గులేని కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. They are seeing your frustration. We are all watching this frustration. You can't misuse power like this. Hope you release him soon. ప్రశ్న రావణ్ ఏదైతే అరెస్టుల మీద అరెస్టులు జరుగుతున్నాయో, ఈ ప్రశ్న రావణ్ వల్ల ప్రజలు మాట్లాడుకుంటుంది ఏంటి? ఎందుకంటే ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు, ఓకే, కానీ అరెస్ట్ చేసిన తర్వాత ఒక స్టేషన్లో ఒక కేసు మీద కొన్ని కేసుల మీద అరెస్ట్ చేస్తే ఏంటి, జడ్జి గారు బెయిల్ ఇస్తే మరలా అరెస్ట్ అంట. కాబట్టి దీని గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటారో, కూటమి ప్రభుత్వాన్ని ఎలా లెక్కేస్తారో ఒకసారి ఎవరేం మాట్లాడుకున్నా సరే. కానీ ముందు ప్రకాష్ రాజ్ గారు ఏమనుకున్నారో తెలుసా? ప్రకాష్ రాజ్ గారు మాటలు ఏం మాట్లాడారో తెలుసా? ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటలో యావత్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు దాని గురించి మాట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు ప్రశ్న రావణ్కి మద్దతుగా రాష్ట్రంలోని చాలామంది ప్రజలు, చాలామంది నాయకులు, చాలా మట్టుకి సంఘాలు, దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు ఆయన వెంట ఉన్నాయి. కాబట్టి ఆయన్ని ఏదైతే అంటే ఒక దాని మీద బెయిల్ వచ్చిందిరా అంటే ఇంకో కేసు పెట్టారా, దాంట్లో బెయిల్ వచ్చిందంటే మళ్ళీ ఇంకో కేసు, ఇలా పెడుతున్నారు. ఈ కేసు నిమిత్తం ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటలు మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఆ విషయం తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే కనుక వాస్తవాలు అంటే రాష్ట్ర ప్రజలు తెలియాలి. అలా తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కనుక బచ్చలకూరి జోసఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఏదైతే అరెస్ట్ జరిగిందో, పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు అని అంటున్నారో, అదే మాటలో పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. ఏమని? వైసీపీ డాష్ నా అని. తర్వాత అంతేకాదు, పేకలు పిసికేస్తాను, తొక్కిబట్టి నారదీస్తాను, సీల్ చేస్తాను, ఇలాగా కింద పడుకోబెట్టేస్తాను, ఇలా రకరకాల మాటలు దారుణంగా బూతులు అయితే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో మాట్లాడడం జరిగింది. అంటే ఇవి బూతులు అని అనుకుంటే కనుక, ఎందుకంటే వైసీపీ నా డాషల్లారా ఇది బూతు అనే కదా ప్రశ్న రావణ్ అరెస్ట్ చేశారు. అది బూత్ అయి ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మాటలు అయితే మాట్లాడారని నెటిజన్స్ తీవ్రంగా ఇవి వీడియోలు వైరల్ చేస్తున్నారు. కాబట్టి అంటే ప్రశ్న రావణ్ అరెస్ట్ చేసి కూటమి అప్రదిష్ట పాలు కాబోతుందా? ఎందుకంటే ఆ విధంగానే జరుగుతుంది. ఎందుకంటే బచ్చలకూరి జోసఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఏదైతే పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారో, జడ్జి బెయిల్ ఇచ్చారో, తర్వాత కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు, తర్వాత మళ్ళీ బెయిల్ ఇచ్చారు, తర్వాత కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కేసు అంట, గుడివాడ పోలీసులు, తర్వాత ఏలూరులో కేసు అంట, అనకాపల్లి జిల్లా పాయికారాపేటలో కేసు అంట. ఇలా 1, 2 కాదు, ఇది సుమారుగా 30 కేసులు దాకా ఉన్నాయంటగా. మరి దీన్ని ఏమంటారు? దీన్ని అక్రమ కేసులు అంటారా, సక్రమమైన కేసులు అంటారా? అర్థమైందా మీకు? ఇదే రకంగా బూతులు మాట్లాడిన వాళ్ళందరి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు? జనసేన ఎమ్మెల్యే పంతా నానాజీ గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఇన్ని కేసులు ఎందుకని పెట్టడం లేదు? అలాగే కిరా కార్పి మీద ఇన్ని కేసులు ఎందుకని పెట్టట్లేదు? ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? అలాగే కిరణ్ రాయల మీద, జనసేన కిరణ్ రాయల మీద ఎందుకని కేసులు పెట్టడం లేదు? ఎందుకని చర్యలు తీసుకోవడం లేదు? అలాగే టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే పులవర్తి నాని గారి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇదంతా ఆలోచిస్తే ఒక రకంగా అర్థమైంది కదా మీకు. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఈ కేసుల మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.